నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖమ్మం. ఏదైతే తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని గడిచిన సంవత్సరం కాలంగా ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ రోజున మనం ఈ వేదికగా మనం తెలంగాణ ఫస్ట్ ఈ కాంక్లేవ్ స్పోర్ట్స్ కాంక్లేవ్ సందర్భంగా ఈ రోజున ప్రారంభించబోతున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలకి ఒలింపిక్స్లో మనం రాబోయే 10 సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మన తెలంగాణ ముఖ చిత్రాన్ని తెలంగాణలో నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను మనం చూడాలంటే దానికి అనుగుణంగా తయారు చేసిన ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఇందులో మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ఒక చిన్న విద్యార్థి స్థాయిలో దశల నుంచి ఉన్న ఒక స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక వారిని రానున్న 10 సంవత్సరాల్లో ఒక ఒలింపిక్ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఈ యొక్క స్పోర్ట్స్ పాలసీలో అలాగే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్లేయర్స్ని తయారు చేయడం ఒక చక్కటి కార్యాచరణలో భాగంగా స్పోర్ట్స్ పాలసీ తీరడం జరిగింది. అలాగే స్పోర్ట్స్లో రాణించిన వారు కూడా గతంలో చాలామంది స్పోర్ట్స్ పాలసీ ఒక విధానాలు లేక ఒక నేషనల్ స్థాయి క్రీడాకారులు కూడా ఈ రోజున ఏమీ చేయలేని పరిస్థితులు నిహాయస్థితిలో కూలిపోయి ఉన్నారు. అలాంటి వారిని కూడా వారి భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తూ వారి యొక్క ఒక ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ ఒక భరోసా కల్పిస్తూ క్రీడల్లో భవిష్యత్ తరాలు ముందుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు యువత దగ్గర నుంచి అందరూ. అలాగే యువత కూడా ఎటువంటి పక్కదారి పడకుండా డ్రగ్స్ వైపు కానీ చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల పక్క ఆసక్తిగా ఉండి వారి యొక్క ఒక తెలంగాణని ఒక హెల్దీ తెలంగాణగా చూడడంలో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఒక ఖమ్మం జిల్లాలోకి వచ్చేసరికి మా ఒక తెలంగాణలో ఖమ్మం జిల్లా మా జిల్లాలోకి వచ్చేసరికి ఇప్పటికి దాదాపు మా ఒక స్టేడియంలోనే దాదాపు 1100 మంది ప్లేయర్స్ రెగ్యులర్గా ట్రైనీస్ ఉంటారు మాకు. ఇప్పుడు ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీతోని ఉన్న సౌకర్యాలతోనే మేము చాలా మెడల్స్ నేషనల్ వరకే వెళ్ళగలను. నేషనల్ స్థాయి దాటి ఇప్పటి వరకు ముందుకెళ్ళలేని పరిస్థితి ఉన్న ఫెసిలిటీస్తోని. ఈ యొక్క కొత్త క్రీడా పాలసీతోని వాడి భవిష్యత్తు మీద భరోసా కల్పించడంలో కానీ వాడికి చక్కటి సౌకర్యాలు కల్పించడంలో కానీ అలాగే వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్ స్థాయి తీసుకెళ్ళడం కానీ ఈ కొత్త పాలసీ వల్ల ఉపయోగపడుతుంది. దీనివల్ల డెఫినెట్గా మా జిల్లా నుంచి మేము ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులను తయారు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఖమ్మంలో మాకు సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు వరకు మాకు దాదాపు అకాడమీ సాధించి 588 నేషనల్ మెడల్స్ సాధించడం జరిగింది మేము. కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి ఇప్పటివరకు పోలేకపోయినాం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్ళగలిగే ఈ యొక్క పాలసీ ద్వారా భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేస్తాను.